హాయ్ అండి, నమస్తే అందరికీ. వెల్కమ్ టు శ్రావణి కర్ణం కిచెన్. ఈరోజు ఒక మంచి టేస్టీ స్నాక్ రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసాను. ఈ స్నాక్ చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. చాలా తక్కువ టైంలో ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏమీ లేకుండా చాలా టేస్టీగా తయారు చేసుకోవచ్చు. ఎలా తయారు చేయాలో వీడియోలో చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి. ముందుగా బంగాళదుంపలు తీసుకొని ఇలా మెత్తగా ఉడికించుకోవాలి. ఉడికించుకొని పైన తొక్క తీసేసి వీడియోలో చూపించినట్టుగా మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. ఇలా మెత్తగా చేసుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, రుచి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఇలా సాల్ట్ మిరియాల పొడి వేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. ఇక్కడ కార్న్ఫ్లోర్ మీ దగ్గర లేదనుకుంటే బియ్యం పిండి అయినా వేసుకోవచ్చు. కార్న్ఫ్లోర్ వేసిన తర్వాత ఒక 1.5 టీ స్పూన్ మైదా పిండి కూడా వేసుకోవాలి. ఇలా కార్న్ఫ్లోర్, మైదా పిండి, సాల్ట్, మిరియాల పొడి ఇవన్నీ వేసుకొని మెత్తగా చపాతీ పిండిలా కలుపుకోవాలి. మనం వాటర్ ఏమి అవసరం లేదండి. మనం ఉడికించుకున్న పొటాటోస్ తీసుకున్నాం కదా, పొటాటోస్లో ఉన్న తేమతోనే మనకి పిండి అనేది ఇలా ముద్దలా తయారైపోతుంది, వాటర్ ఏమి వేయకుండా. చూసారు కదా, ఇలా చపాతీ పిండిలాగా ముద్దగా కలిపేసుకోవాలి. వాటర్ అసలు వేయకూడదండి. వాటర్ వేస్తే మళ్ళీ మనకి మెత్తగా అయిపోతాయి. ఇలా పిండి మొత్తం కలిపిన తర్వాత కొంచెం పైన పిండి చల్లుకొని ఇలా చిన్న చిన్న బాల్లా తీసుకొని ఇలా రోల్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా రౌండ్గా చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక చాక్ తీసుకొని మనకు నచ్చే షేప్లో కట్ చేసుకోవాలి. ఇలా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకొని ఇప్పుడు ఒక స్పూన్ తీసుకోవాలి. మీ దగ్గర నూడిల్స్ తినే స్పూన్ ఉంటే స్పూన్ అయినా తీసుకోవచ్చు. స్పూన్ తీసుకొని ఇలా వీడియోలో చూపించినట్టుగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకుంటే మనకి ఈ పొటాటో పిల్లర్స్ అని షేప్గా వస్తాయి. మీరు నూడిల్స్ తినే స్పూన్ తీసుకుంటే పిల్లర్స్ అనేది కొంచెం డిజైన్గా వస్తాయి. ఇక్కడ నేను నార్మల్ స్పూన్ తీసుకున్నాను కదా, ప్లెయిన్గా వచ్చాయి. ఇలా ఇవన్నీ పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం ముందుగా తయారు చేసిన పొటాటో పిల్లర్స్ ఇలా ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకోవాలి. ఇక్కడ మనం ఈ పిల్లోస్ ఫ్రై చేసేటప్పుడు స్టవ్ మంటను లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టేస్తే మళ్ళీ పొటాటో పిల్లోస్ అని మాడిపోతాయి. స్టవ్ మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. మనం ఇవి బాగా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే మనకి కరకరలాడుతూ టేస్టీగా చాలా బాగుంటాయి పొటాటో పిల్లోస్. చూసారు కదా, పిల్లోస్ అయితే ఇలా బాగా ఫ్రై అవుతున్నాయి. టేస్ట్ కూడా చాలా బాగున్నాయండి. ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. వెరైటీగా ఉన్నాయి అలా అనేసి. ఈవినింగ్ స్నాక్స్కి అయితే చాలా బాగుంటాయి. చూసారు కదా, ఇలా ఇవన్నీ ఇలా కలర్ చేంజ్ అయినంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై చేసుకుంటే మనకి కరకరలాడుతూ చాలా టేస్టీగా వస్తాయి. ఇలా మిగతావి కూడా ఒక్కొక్కటి ఇలానే వేసుకోవాలి. ఇలా వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి మనం ఎంత బాగా ఫ్రై చేస్తే మనకి అంత టేస్టీగా కరకరలాడుతూ చాలా బాగుంటాయి. ఇప్పుడు చలికాలంలో వర్షాలు పడుతున్నాయి కదా, ఈ వర్షానికి వేడివేడిగా ఏమైనా తినాలనిపిస్తుంది కదా, అలాంటప్పుడు ఇలా చాలా ఈజీగా పొటాటో పిల్లోస్ చేసుకొని తినండి. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇవి టమాటో సాస్తో కానీ తింటే మరింత టేస్టీగా ఉంటాయి. చూసారు కదా, చాలా సింపుల్గా ఎంతో టేస్టీగా కరకరలాడుతూ పొటాటో పిల్లోస్ ఎలా తయారు చేయాలో. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.